ఇక వివరాలకు వెళ్తే ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు విన్నవించుకునేందుకు గాంధీ భవన్కు వచ్చిన కార్యకర్తలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున గాంధీ భవన్కు తరలివచ్చారు. మంత్రి సీతక్క వారు చెప్పిన సమస్యలు వినడంతో పాటు కొన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే తక్షణం పరిష్కారం చూపించారు. ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష డప్పులు వేల గుంతుల పేరిట మందకృష్ణ మాదిగ నిర్వహించనున్న కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ తరపున కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మద్దతు తెలిపారు. నేడు మూసాపేట్ వై జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి వారికి సంఘీభావం తెలిపారు. ఎల్బీ స్టేడియంలో రేపు నిర్వహించబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదమ్ములకు పంచాయతీలు పెడుతుందని విమర్శించారు. కొంతమంది ఎమ్మెల్యేలు సంఘీభావం తెలుపుతుంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు వాటిని వ్యతిరేకిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో తాము మద్దతు తెలుపుతూ లేఖను సైతం ఢిల్లీకి రాశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రేపు లక్ష డప్పుల కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిగ గారు పిలిపించారు. దానికి పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున కుకట్పల్లి శాసనసభ తరఫున నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. అన్నదమ్ములకు పంచాయతీ పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒక ఎమ్మెల్యేనేమో వ్యతిరేకిస్తుండే, ఒక ఎమ్మెల్యేనేమో సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాం. అప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, అప్పుడు సభలో మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈ రోజున దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటిది మాట బాధాకరం. ఇవాళ అన్ని జాతులు, ఒక మాదిగ జాతే కాదు అన్ని జాతులు కూడా ఇది న్యాయబద్ధంగా ఉంది, ఖచ్చితంగా న్యాయం చేయాలి మాదిగలకు అని చెప్పి ఆలోచనతో అందరు చెప్పారు కాబట్టి, అందరు తీర్మానం చేశారు కాబట్టి, ప్రజల సపోర్ట్ ఉంది కాబట్టి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం లక్ష డప్పుల కార్యక్రమానికి అందరూ మద్దతు ప్రకటించాలి. ఖచ్చితంగా వర్గీకరణను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. బీసీ కులగణన నివేదిక పేరుతో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్న పాయల్ శంకర్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. 42% రిజర్వేషన్ల మాటను దాటవేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? పూర్తిగా 100% నిజము. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభలో ఒక మాట మాట్లాడారు. మేము చట్టాలు అడ్డంకొస్తున్నాయి, కోర్టు తీర్పులు అడ్డంకొస్తున్నాయి కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నాము, 42% మా పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పిండ్రు. మీరు ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా మీకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి తెలియదా? చట్టాలు అడ్డంకి ఉన్నటువంటి విషయం తెలియదా? ఆ రోజు అన్ని విషయాలు తెలిసి మేము అధిగమిస్తాం, మేము స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తాం, మేము ఏ రకంగా చేస్తామనేది మాకు అన్నీ తెలుసు అని మాట్లాడారు కదా. మరి ఈరోజు తీర్మానం చేసి కాగితాన్ని పంపించినాం. ఇక మాతోని కాదు పార్టీ పరంగా మేము ఇస్తామనంటే, పార్టీ పరంగా మీరు ఇచ్చేటటువంటి టికెట్లు ఈరోజు మీరున్నారు, రేపు ఇంకొక వ్యక్తి ఇస్తాడు. చట్టం చేస్తేనే, చట్టం అయితేనే బీసీలకు న్యాయం అవుతుంది. కానీ పార్టీల పరంగా మేము ఇంత పర్సంటేజ్ ఇస్తామనంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అందుకే తప్పుల తడకగా ఉన్నటువంటి ఆ యొక్క సర్వేని పూర్తిగా ప్రభుత్వం సవరించుకోవాలా. అంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో పెట్టకుండా ఈ బంతిని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కోర్టులో పడేయాలి, చేతులు దులుపుకోవాలనే ప్రయత్నమేనా ఇదంతా? కేంద్ర ప్రభుత్వం చేతిలో బంతిని పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తే, కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఆరోపించే ప్రయత్నం చేస్తే వాస్తవాలు బీసీలకు తెలుసు. ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కోర్టు కాదు, సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అనేది భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో ఉండేటటువంటి వ్యవస్థ కాదు. ఆ విషయం బీసీలకు తెలియదా? కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఇదేదో కొద్దిగా రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకున్నారు.
కానీ వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకున్నారు, బీసీలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబో రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరగాల్సింది కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది. ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీకి జరిగిందో అదే గతి కాంగ్రెస్. గతంలోనే బీసీ రిజర్వేషన్ల ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం ప్రవహిస్తుంది, బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందని ఒక ఆరోపణ లేవనెత్తిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మరోసారి బీజేపీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుందా ఈ దెబ్బతో, అటు కులగణన ప్రాతిపదికగా? 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అది 19 పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, 24 పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. భారతీయ జనతా పార్టీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని మాట్లాడింది. కానీ ప్రజలు వాళ్ళ మాటలు నమ్మలేదు. మూడవసారి కూడా మోదీ గారికి అవకాశం ఇచ్చిండ్రు, ఈ దేశాన్ని పరిపాలించమని పట్టం కట్టిండ్రు. ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడినంత మాత్రాన, కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా మాట్లాడినంత మాత్రాన బీసీలు ఎవరు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. కానీ కాంగ్రెస్ ప్రచారంతో యూపీలో మీకు గండి పడ్డది కదా ఎంపీ సీట్లలో, దాన్ని ఈసారి ఎట్లా తీసుకోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసి తాత్కాలిక ప్రయోజనం పొందిండొచ్చు, కానీ తిరిగి వాస్తవాలు ప్రజలకు అర్థమైనాయి కదా. తిరిగి ఈ దేశంలో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలలో ఆయా రాష్ట్రాలలో ఏ పార్టీ గెలిచిందో మనం చూసినాం కదా. వ్యతిరేకంగా అబద్ధ ప్రచారం అది తాత్కాలికంగా కొంత ప్రయోజనం కలగవచ్చు, కానీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల ఫలితాలే మా నీతికి మా నిజాయితీకి నిదర్శనం. బీసీ ప్రజలు అమాయకంగా లేరు, ఈ కాంగ్రెస్ కుట్రలన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు, సరైన గుణపాఠం చెప్తారని చెప్తున్నారు. అలాగే నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ పరంగా ఇస్తాము, చట్టాలు అడ్డంకులు ఉన్నాయి, కోర్టు తీర్పులు అడ్డంకులు ఉన్నాయని చెప్పడం మాత్రం ఇది ఖచ్చితంగా మరోసారి బీసీలను మోసం చేయడమే అంటున్నారు. గత జనాభాని కూడా ఈ కులగణనలో తగ్గించి చూపించారని కూడా బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ చెప్పిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజయనగరం, హైదరాబాద్. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మండలం శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వార్డు కార్యాలయంలో ఓబీసీ అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పీఠాన్ని గుర్తుపెట్టుకు 4 తారీఖు బీసీది, ఇది పీఠాన బర్త్డే అని. మందకృష్ణ మాదిగ లక్ష డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి మద్దతుగా ప్రైవేట్ డ్రైవర్ యూనియన్ చైర్మన్ ఎడవెల్లి సన్ని ఆధ్వర్యంలో మల్లాపూర్ నుండి చౌరస్తా వరకు డప్పులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్వచ్ఛ ఆటో కార్మికులు పాల్గొన్నారు. అనంతరం బాబు జగజీవన్ రావు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొన్ని కారణాల వల్ల లక్ష డప్పులు 1000 గొంతుకల కార్యక్రమం వాయిదా అయినప్పటికీ మందకృష్ణ మాదిగ ఎప్పుడు తలపెట్టినా లక్షలాది మందిగా తరలివచ్చి ఆయనకు మద్దతు తెలుపుతామని సన్ని తెలిపారు. స్వచ్ఛ ఆటో కార్మికుల డ్రైవర్లు అందరూ ఈరోజు మద్దతు తెలియడం జరిగింది. అనువన్నీ కారణాల వల్ల ఈరోజు రేపు జరగబోయే 7వ తారీఖు పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ అన్నగారు ఈ నెలలనే ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు, చేసామన్నారు. ఆ ఉద్దేశం ఏంటంటే మా డ్రైవర్లు ఉన్న మొత్తం ఒక 100 మంది ర్యాలీ తీద్దాం అనుకున్నాం. ఇక అన్నగారి పిలుపు మేరకు మనం ఓన్లీ ఈడి వరకే సర్కిల్ కానే దీన్ని క్లోజ్ చేసి ఇంతటితోటి మన డ్రైవర్లు, కార్మికులు పెద్ద ఎత్తున రేపు అన్నగారు ఏ రోజైతే పెడతారో 1,00,000 డప్పులు 1000 గొంతులు కాదు, ఇప్పుడు 2 లక్షల మంది డప్పులతోటి పెడదామంటుండు. మన 1, 2, 3 వర్గీకరణ 30 ఏళ్ళ నుంచి మనం పోరాడుతున్నాం. ఇప్పటికైనా విముక్తి పొందాలి. ఈ గవర్నమెంట్లు ఇవన్నీ సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన, తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్ని రోజులు జరుగుతుంది. దీనికోసమే అన్నగారు గట్టిగానే మా లోపల ఉన్న, మా రక్తంలో ఉన్న, మా డప్పును, మా జాతిని, మా మాదిగ జాతిని బయటికి తీసిండు. మనకి అన్న గురించి మా కార్మికులు, మా డ్రైవర్లు, చెత్త కార్మికులు ప్రతి ఒక్కరు అన్న అడుగుజాడలో నడసామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎన్నడున్నా ఈ వేరే వాళ్ళు చాలా మంది 1, 2, 3 వర్గీకరణను ఆపుదామని ఎంత ట్రై చేసినా కానీ
అది పక్క అయిపోతుంది. ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. అయిపోయిన రేపు 1,00,000 డప్పులు అనగానే ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా భయం పుట్టింది. రేపు అన్నగారు మన పిలుపు మేరకు 2 లక్షల డప్పులతోటి 2,000 మంది గొంతుకలతోటి భారీ ఎత్తున సభ పెడతానికి కూడా అన్న రంగం సిద్ధం చేస్తాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని విషాదం చోటు చేసుకుంది. శాస్త్రాది గ్లోబల్ స్కూల్ పై నుండి దూకి 10వ తరగతి చదువుతున్న నీరజ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపాల్ మందలించడం వల్లనే నీరజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. 10వ తరగతి విద్యార్థులు 2వ ఫ్లోర్లో ఉన్న తరగతి గదిలో చదువుతుండగా ప్రిన్సిపాల్ మందలించడంతో పైనుండి దూకినట్లు ఆరోపించారు. అందులో కెమెరా ఉంది. శాస్త్ర స్కూల్ నుంచి ఎన్నిసార్లు కాల్ వచ్చిందో ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టి ఇన్ని రోజులు భూషణ్ గారిని అడగండి, భాగ్య గారిని అడగండి, నరేంద్ర అంటే నేను అన్ని చెప్పట్లేదు సార్. ఒక్క నిమిషం, కెమెరా ఇప్పుడు ఇష్యూ జరిగింది కాబట్టి కెమెరా లేదని మాట్లాడుతున్నాడు. 100 మందికి చెప్పినట్టున్నాడు. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని అయ్యప్ప కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద గ్యాస్ సిలిండర్ల నుండి చిన్న సిలిండర్లలో ఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్లు పేలాయి. పక్కనే ఉన్న పంచర్ షాప్తో పాటు మరో దుకాణానికి మంటలు అలుముకున్నాయి. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని దక్షిణాది జాబ్ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. వర్గీకరణ చేసినందుకు 1 కోటి మంది దళితుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ విజయం ఏ ఒక్కరిది కాదని దళిత ప్రజల పోరాటమని ఆయన అన్నారు. 30 ఏళ్ల మాదిగల ఆకాంక్ష నెరవేరింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ఇవాళ నెరవేర్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే 1 కోటి మంది మాదిగల విజయం, ఇది ఒక్కరి విజయం కాదు, ఏ ఒక్కరి పోరాటం ఫలితంగా రాలేదు. ఇది 1 కోటి మంది మాదిగలు, అందులో అన్ని వర్గాలు, కవులు, కళాకారులు, సబ్బండ మాదిగ వర్గాలన్నీ కూడా ఇవాళ త్యాగాల ఫలితంగా ముఖ్యంగా అమరవీరులకి ఈ విజయాన్ని అంకితం చేస్తారు. అమరవీరులకు, మాదిగ అమరవీరులకు ఈ విజయాన్ని, ఈ చట్టాన్ని అంకితం చేద్దాం. తప్పకుండా ఈ విజయాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు అండగా నిలబడదాం. ఇది ఎందుకంటే 9%, గతంలో 7% వచ్చింది మాదిగలకు న్యాయం జరిగింది, ఇప్పుడు 9% మాదిగ ఒప్పుకోవాలి. అట్లాగే మాలలకి కూడా గతం కంటే ఒకటి తగ్గినప్పటికీ కూడా మాలలకు వాళ్ళ జనాభా కంటే ఒకటి ఎక్కువనే వచ్చింది. కాబట్టి మాల ఉపకులాలకు 5% ఇవ్వడం కూడా వాళ్ళ జనాభాకు తగ్గినట్టుగా ఇవాళ న్యాయం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇవాళ సంచార జాతులకు 1%. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఏర్పాటుకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజేఎస్సీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో స్వీట్ పంచుకొని టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణకు స్వస్తి పలుకుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, దామోదర రాజనరసింహకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడానికి హర్షిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్, కొత్తపల్లి తిరుపతి బహుజన విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ వేలుపుల సంజయ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. 30 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణకు స్వస్తి పలుకుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదర రాజనరసింహకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం జరిగింది. దీనిని ఉద్దేశించుకొని మేము ఓయూ విద్యార్థులు, ఓయూ జేఏసీ నాయకులు, మాదిగా విద్యార్థి జేఏసీ నాయకులు, మాదిగా విద్యార్థి నాయకులు అందరూ మేము ఇక్కడ ఆర్ట్స్ కళాశాల దగ్గర సంబరాలు చేయడం జరిగింది. ఇది దాదాపుగా 30 సంవత్సరాల పోరాటం. ఇది మన మందకృష్ణన్న నాయకత్వంలో ఇక్కడ దాకా జరగడం జరిగింది. మేము మందకృష్ణన్న గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మరియు దామోదర్ రాజనరసింహ గారికి మరి సహకరించిన మన ఉస్మానియా సిటీ ప్రొఫెసర్ మల్లేశన్ సార్ గారికి, కాశమన్న గారికి మరియు కొరముల చిన్నన్న గారికి మరియు టీచింగ్, నాన్ టీచింగ్ ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తులకు ఈ సందర్భంగా మేము హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాము. జై తెలంగాణ, జోహర్ విద్యార్థి అమరవీరులకు. ఈ దేశ చరిత్రలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ 30 సంవత్సరాల నుంచి ఎస్సీలుగా ఉన్నటువంటి ఉపకులాల మధ్య జరుగుతున్నటువంటి అనేక తారతమ్యాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ సమాజానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఎస్సీ కేటగిరైజేషన్ కోసం నిరంతరం శ్రమించి పనిచేసినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ఇవాళ ఉస్మానియా విద్యార్థి పక్షాన మరియు మాదిగ విద్యార్థుల పక్షాన ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జాతి నిరంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సేలింగపల్లి నియోజకవర్గ బీజేపీ శ్రేణులు. వివేకానంద్ నగర్ డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వంశీరెడ్డి నేతృత్వంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసేలా బడ్జెట్ రూపొందించాలని ఆయన అన్నారు. వికసిత్ భారతే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు వెళ్తున్నారని, ఆయనకు ప్రజల అండదండలు ఎప్పుడూ ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. సేలింగపల్లి కాన్స్టిట్యూన్సీలో 122 డివిజన్లో రవికుమార్ నాన్న ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే మొన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో నిర్మలా సీతారామన్ గారు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులకి సంక్షేమాన్ని అందరికీ కుదురుతున్నట్టు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఈ బడ్జెట్లో మనకు 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ రైతు ఇది ఎంఎస్సీఎంఐకి పెట్టుబడులు, ఆరోగ్యపరంగా 36 మందులు ఫ్రీగా లబ్ధి పొందడము, ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. నేను ఒకటి చెప్పేది ప్రజలందరికీ ఏంటంటే, బీజేపీ పార్టీ అనేది చేసి చూపిస్తుంది, ఇతర పార్టీలాగా అయితే కాదు. ఏదైతే హామీలు ఇచ్చారో అమలు చేయకుండా ఇంకా తలబాదు పట్టుకొని వాళ్ళు ఇంకా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి వచ్చిన ఎలక్షన్స్లో బీజేపీ నమ్మండి, ఒక్కసారి బీజేపీకి పదవి ఇవ్వండి. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటామని మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఓయూ వీసీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ తక్షణమే రావాలని ఓయూలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. కళాశాల ప్రిన్సిపల్ కాసిం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలని ఒత్తిడికి గురి చేస్తున్నాడని వాపోయారు. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు 75% అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేస్తామని ప్రశ్నించారు. ఎగ్జామ్స్ ఫీజు తీసుకొని సెమ్ ఎగ్జామ్స్ రాయడానికి మమ్మల్ని అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్టీ విద్యార్థులు, పేద విద్యార్థులు వస్తారు, కానీ విద్యార్థుల మీద ప్రిన్సిపల్ అనే వ్యక్తి చాలా అటెండెన్స్ పేరుతోని చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతుంది. దీనికి ప్రధానంగా ఏంటంటే 45% అటెండెన్స్ ఉండాలన్నట్టు వచ్చేదే ప్రిపరేషన్ కోసం. పేద విద్యార్థులు కింది స్థాయి, ప్రిన్సిపాల్ కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన ఒక అన్ని అనుభవాల నుంచి కింది స్థాయి నుంచి వ్యక్తి. అసలు విద్యార్థుల మీద ప్రిన్సిపాల్ హాస్టల్లో ఫెసిలిటీ కరెక్ట్ లేవు, కానీ మళ్ళీ ఇప్పుడు సరైన ఫ్యాకల్టీ గిట్ లేదు చెప్తాను గిట. కానీ విద్యార్థులతో మీ ప్రిన్సిపల్ వచ్చిన విద్యార్థులు అందరం కలిసి మమ్మల్ని ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్నంత వరకు ఈ నుంచి కదలం.
+2 ఇదంతా మంత్ నుంచి 75% ఎగ్జామ్ ఫీ పేమెంట్ కి మమ్మల్ని అలౌ చేయండి. ఇది ఒకసారి పర్మిషన్ ఇవ్వండి. 75% అటెండెన్స్ అంటే ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాం? ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు ఏదో జాబ్ జన కోటతోనే వచ్చింది. మొన్నటి వరకు కూడా మాకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగాయి. ప్రతి ఒక్కరు గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఉన్నారు. కాబట్టి 75% మేము ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి? రూల్స్ అన్నారు. రూల్స్ అంటే ప్రతి ఒక్క దాంట్లో రూల్స్ వాష్రూమ్స్ సరిగ్గా లేవు. మాకు మెస్ ఫుడ్ కూడా సరిగా పెట్టట్లేదు. రూల్స్ అంటే ప్రతి దాంట్లో రూల్స్ ఉంటాయి. అటెండెన్స్ ఒక్క దాంట్లో ఎట్లా రూల్స్ మెయింటైన్ చేసుకుంటామన్నా? ప్రతి ఒక్కరు చదువుకునే జాబ్ చేయడం కోసమే కదా, మా జాబ్ కోసమే మేము ప్రిపేర్ అయింది. గ్రూప్ 2 అనేది గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం మనం ప్రిపేర్ అయింది. మా 75 అటెండెన్స్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటామన్నా మొన్నటి వరకు ఎగ్జామ్స్ రాసినప్పుడు? కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఎగ్జామ్ ఫీ పేమెంట్ కి మమ్మల్ని అలౌ చేయండి. సెమ్ము రాయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. పిల్లల జీవితాలతో మీరు చెలగడం ఆడద్దు. మా జీవితాలు మేము నాశనం చేయొద్దు. ఇదొక్కటే అన్నమాట డిమాండ్. సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డ్ విషయంపై గుమ్మడిదల మండలానికి చెందిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇరు పార్టీల నాయకులని అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించిన వందల టిప్పర్లతో ప్యారానగర్లో అర్ధరాత్రి డంప్ యార్డ్ నిర్మాణ పనులను చగచగా నడిపిస్తున్నారు అధికార యంత్రాంగం. ఎలాంటి అల్లర్లు కాకుండా ముందస్తు అరెస్టులు చేసి భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఒకవైపు అరెస్టులు, మరోవైపు డంప్ యార్డ్ పనులతో అర్ధరాత్రి ఉలిక్కిపడ్డారు ప్యారానగర్ నల్లవల్లి గ్రామ ప్రజలు. మొదటి నుండి డంప్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు స్థానికులు. ప్యారానగర్లో డంప్ యార్డ్ నిర్మాణాలు చేపట్టవద్దంటూ గతంలోనే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ అటు అధికారులు ఇటు రాజకీయ నాయకులకు వినతి పత్రాలు ఇచ్చారు గుమ్మడిదల మండలానికి సంబంధించిన ఇరు పార్టీల నాయకులు, ప్రజలు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయమైంది. అయితే ఎల్బీ నగర్లోని సితారా హాస్పిటల్ వెనుక ప్రాంతంలో సెల్లార్ తవ్వకాలు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పరిధిలోని మలుపల్లి గ్రామానికి చెందిన కూలీలు వీరయ్య, ఆయన చిన్న కుమారుడు రాము వీరయ్య బావమరిది కుమారుడు వాసు పనులు చేస్తుండగా పక్కనే ఉన్న సెల్లార్ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. వారంతా స్వగ్రామం నుండి వలస వచ్చి అంబర్పేటలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వారితో పాటు భిక్షపతి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన సమయంలో సెల్లార్ పనుల్లో మొత్తం 6 ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. మరో 2 కోసం జేసీబీలతో పోలీసులు తవ్వకాలు చేపడుతున్నారు. హయత్ నగర్ సర్కిల్ లోపల మన్సూరాబాద్ డివిజన్ ఎల్బీ నగర్ చౌరస్తా పక్కన ఒక సెలార్ కన్స్ట్రక్షన్ కోసం ఒక ఫౌండేషన్ డిగ్గింగ్ జరుగుతున్న టైంలో మట్టి కొలాప్స్ అయింది. దీంట్లో 3 చనిపోయారు, ఒకరు మామూలు గాయాలయ్యారు. గాయాలైన వాళ్ళకి కామినేని హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. 3 చనిపోయారు. వాళ్ళ పేరంటే వీరయ్య, రాము అండ్ వేణు. సో ఒకరు 21 years అండ్ 50 years. వాళ్ళు అందరూ ఒక ఫ్యామిలీ నుంచి ఖమ్మం డిస్ట్రిక్ట్. భిక్షపతి మాత్రం వేరే ఫ్యామిలీ నుంచి ఉన్నారు. ఇన్సిడెంట్ అవుతేనే మన డిఆర్ఎఫ్ టీమ్స్, పోలీస్ యాజ్ వెల్ as జిహెచ్ఎంసీ అథారిటీస్ ఇక్కడ రీచ్ అయ్యారు. ప్రస్తుతానికి మన ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బిల్డింగ్ పర్మిషన్ G+4 అలాంగ్ విత్ సెలార్ ఉంది. బట్ సేఫ్టీ ప్రికాషన్స్, నార్మ్స్, లేబర్ స్టాండర్డ్స్ ఫాలో చేయకపోతే ఇన్సిడెంట్ జరుగుతుంది అట్లా అజంప్షన్ చేసి we will take appropriate complaint with police. Thank you. రంగారెడ్డి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ సమీపంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసులను లాక్కెళ్లాడు దొంగ. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. దీంతో గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెట్టుకోవాలి